హే గైస్, ఎలా ఉన్నారు? యా, వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది. లాస్ట్ మంత్ అంతా నాకు ఎగ్జామ్స్ ఉండే, సో ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంత టైం లేకుండే, కొంచెం బిజీ ఉండే. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి వీడియోలు రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడు చెప్పే మాటే ఈసారి కూడా అదే చెప్తున్నా. లాస్ట్ మంత్ మేము ఒక హ్యాకథాన్కి వెళ్ళాం అనమాట. నా లైఫ్లో నేను వెళ్ళిన ఫస్ట్ హ్యాకథాన్ అది. నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండే. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. మా జర్నీ చెల్లపల్లి రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది అనమాట. సో అక్కడి నుంచి మేము ఫస్ట్గా వెళ్ళేది విజయవాడకి. వెళ్ళే గ్యాప్లో మీకు మా టీంని పరిచయం చేస్తాం. ఫ్రంట్ రోలో కూర్చుంది తేజస్విని ఇంకా మా సిఆర్. వాళ్ళ వెనకాల అభినవ్ ఇంకా కార్తికేయర్. విఘ్నేశ్వర్ సిగ్గుతో దాచుకున్నాడు, మధ్యలో వస్తాడు, చూపిస్తా. విజయవాడలో మా ట్రైన్ ఆపింది, మేము ల్యాండ్ అయ్యామన్నమాట. అండ్ నెక్స్ట్ మా డెస్టినేషన్ ఎక్కడికంటే టెంపుల్ కి వెళ్ళి చూద్దాం. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కొంచెం హైప్తో ఉన్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే వెళ్ళి ఆటోకి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే మొదలు కృష్ణానదిని చూసి దర్శించుకొని కొంచెం చూసి ఆనందించి వెళ్ళామన్నమాట. ఇందాకే దుర్గమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. పైన చూపించవచ్చు, కాకపోతే కెమెరా సర్వ లేకుండే, సో అందుకే చూపించలేదు. మా విఘ్నేష్ గారు చాలా కష్టపడి పైన గోపురాన్ని వీడియో తీయడం ట్రై చేస్తుండ్రు. మీరు అక్కడ చూడవచ్చు. దర్శనాలతో పాటు ఆకలి కూడా బాగానే అయ్యాయి. అందుకే భాషాబాయిని త్వరగా రమ్మని ఆటో ఎక్కేసి తినడానికి వెళ్ళామన్నమాట. అరగంట సేపు తినడానికి మంచి ప్లేస్ కోసం ఎతికి గంట సేపు తిని తర్వాత మా సిఆర్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మేము అక్కడ వాళ్ళకి కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టెంపుల్స్ కూడా తిరిగి చూసాము, అప్పుడు కూడా బాగుండే. అండ్ వాళ్ళ ఇంటి ముందే కృష్ణానది ఉండే, మేము అక్కడ బాగానే ఫోటోలు దిగాము. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా మేము ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ మా హ్యాకథాన్ వెన్యూ వచ్చేసి గుంటూరులో ఉంటుంది, RVRNJC కాలేజ్లో. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట మేము ఇప్పుడు. అండ్ నెక్స్ట్ చూపిస్తా, అవి కూడా ముందుకు వస్తాయి. సో ఇంకా అక్కడ ఒక రూమ్ చూసుకొని డిన్నర్ తినేసి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇవాళ ఫస్ట్ డే అట్లా జరిగింది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు ఇదొక అడ్వెంచర్ లాగా అనిపిస్తుంది. ఎక్కడికి వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఎటు వెళ్తాం అనేది ఐడియా లేదు. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. రాత్రి తిన్న తర్వాత కడుపులో మంటుదా అని చెప్పేసి ఫలూడా తిందామని గుంటూరుకి వచ్చినాం. యాక్చువల్లీ మా విఘ్నేష్ గారు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం ఫలూడా గుంటూరులో తింటుండు. ఇంకా మేము పొద్దున్నే లేచి రెడీ అయిపోయాం అనమాట రూమ్లో. అండ్ మా తేజస్విని వాళ్ళ అమ్మమ్మ గారు గుంటూరులోనే ఉంటారు. సో వాళ్ళు మాకు బ్రేక్ఫాస్ట్ ఇంకా ఆటో అరేంజ్ చేస్తే మేము ఆటో ఎక్కేసి కాలేజ్కి వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి 9:30 అలా అయింది. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మా అందరికి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే, అరే ఒక్క కాలేజ్లో మన కాలేజీలు ఎన్ని పడతాయి లెక్కేస్తున్నాయి మేము. అరే ఈ గేట్ నుంచి ఆ గేట్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 10 సార్లు నిండిపోతుందేమరా మన కాలేజ్ అని మేము లెక్కలేస్తున్నాయి అనమాట. మా కాలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి ఈ కాలేజ్ని చూసి మా కాలేజ్ని తిట్టుకోకుండా అయితే ఉండడు. అంత బాగుంది కాలేజ్ బాగుంది, అది నాకు బాగా నచ్చింది. కాలేజ్కి వెళ్ళేంత వరకు మేమేమనుకున్నామంటే హ్యాకథాన్ 9:30కి స్టార్ట్ అవుతుందని. టైమింగ్స్ కూడా అదే చెప్పారు. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే హ్యాకథాన్ 1:30కి స్టార్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది చెప్పలేము. రాత్రి 8 అన్నారు, మాకు అది దాటిపోయింది లేదు. సో ఈ హ్యాకథాన్ పేరు నేషనల్ అగ్రిటెక్ హ్యాకథాన్ అనమాట. అగ్రికల్చర్కి సంబంధించిన హ్యాకథాన్ ఇది. ఆల్మోస్ట్ ఒక ఇండియాలో 15 స్టేట్స్ పార్టిసిపేట్ చేశాయి.
ఆ 15 స్టేట్స్లో 260+ టీమ్స్ని చూసుకుంటే దాంట్లో మా టీం ఫైనల్ రౌండ్కి సెలెక్ట్ అయింది అనమాట. అండ్ ఇది వాళ్ళు మాకు ఇచ్చిన రూమ్ చాలా బాగుంది, నీట్ ఉంది. కాకపోతే వాళ్ళ సామాన్ ఏవో ఉన్నాయి, తర్వాత తీసుకెళ్ళిపోయారు. మేము మాకు ఎగ్జామినర్ వచ్చేంత వరకు సుత్తి కొడుతూ కూర్చున్నాం. సో ఇది మేము హ్యాకథాన్కి సబ్మిట్ చేసిన ఐడియా యొక్క ప్రోటోటైప్ అనమాట. చాలా బేసిక్ మోడల్ ఇది. సో మా ఐడియా ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాయిల్కి సరిపడంత వాటర్ అందించాలి. అది ఎలా చేస్తామంటే సాయిల్లో మాయిశ్చర్ లెవెల్స్ చెక్ చేస్తాం. ఒకవేళ మాయిశ్చర్ లెవెల్స్ తక్కువ అయిపోయినాయి అంటే ఆటోమేటిక్గా వాటర్ అక్కడ ఉన్న క్రాప్కి లేదా ఫీల్డ్కి అందుతుంది. దీని ద్వారా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. సో ఒకవేళ మాయిశ్చర్ లెవెల్స్ ఈక్వల్గా సరిపడేంత ఉంటే ఆఫ్ కండిషన్లో ఉంటుంది, సో దట్ వాటర్ సప్లై ఉండదు. ఇది చూసి మాకు ఎగ్జామినర్ రాడ్ గట్టిగానే ఇచ్చాడు, ఎందుకంటే ఇది చాలా బేసిక్ మోడల్, ప్లస్ మేము పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. సో గెలవకపోయినా ఒకటైతే నేర్చుకున్నాం, ఎందుకంటే హ్యాకథాన్కి వెళ్ళేటప్పుడు చాలా రీసెర్చ్ చేసి వెళ్ళాలి. పైగా పెద్ద చేస్తున్నాం కాబట్టి ఇంకా గట్టి రీసెర్చ్ చేసి వెళ్తే బెటర్ అని. సో నేనైతే సాటిస్ఫై అయ్యా, నాతో పాటు మా టీం కూడా సాటిస్ఫై అయ్యారు. ఇంకా అప్పటికే రాత్రి 8:39 అలా వస్తుంది. వాళ్ళు ఇంకా మమ్మల్ని డిన్నర్కి పంపించారు. సో మేము డిన్నర్ చేసేసి అక్కడి నుంచి వాళ్ళు మాకు అకామిడేట్ చేసిన రూమ్కి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ అది రూమ్ కాదు, అది డార్మెటరీ. మేము ఆ ఒక్క రాత్రి ఆ డార్మెటరీలో ఎలా ఉన్నామో ఆ దేవుడికే తెలియాలి. ఇంకా పొద్దున్నే లేచి రెడీ అయిపోయి సేమ్ మళ్ళీ ఆ కాలేజ్ వాళ్ళే బస్ అరేంజ్ చేస్తే ఆ కాలేజ్ బస్ ఎక్కేసి కాలేజ్కి వెళ్ళిపోయాము అనమాట. కాలేజ్కి వెళ్ళాక అక్కడ మార్నింగ్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడ ఒక తాత వచ్చి అక్కడ ఎగ్జామినర్స్ ఉన్నారు, వాళ్ళని కిచ్చుకున్నాడు. నిన్న మాకు చాలా కోపం వచ్చింది ఆ ఎగ్జామినర్ పైన. ఆ పగంతా ఆ తాత ఒకటే దెబ్బకు తీర్చేసింది అనమాట. వాళ్ళు ఆ తాత అడిగే క్వశ్చన్స్కి వాళ్ళకి ఏం ఆన్సర్ చెప్పాలో తెలియలేకపోయింది. సో ఒక ఏజ్డ్ పర్సన్ మన ఫ్యామిలీ, ఆ కుటుంబానికి అయ్యే ఖర్చు ఎంత, వచ్చే రాబడి ఎంత, అతను మనుగడ ఎలా సాగుతుంది. అందుకని మొదటి వ్యవసాయం కుటుంబాల మీద ఉన్న 10 కుటుంబాల కనీసం 8-9 కుటుంబాలైన వ్యవసాయం చేసి. అంతేకాకుండా అక్కడ మేము చాలా కొత్త ఫ్రెండ్స్ని కలిసాము, కొంతమందిని కలిసాము, కొత్త పరిచయాలు జరిగాయి, వాళ్ళతో కొన్ని ఫొటోస్ దిగాము. ఇంకా మేము లంచ్ చేసేసి ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా ఆటో బుక్ చేసుకొని ఆటో ఎక్కేసి గుంటూరు బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. గుంటూరులో బస్ ఎక్కి విజయవాడకి అయితే బయలుదేరిపోయాం. విజయవాడలో తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలని ప్లాన్ ఉండే, కొంతవరకు ప్లాన్స్ని బాగానే అమలు పరిచాము. దానికైతే వచ్చాం అనమాట. సో ఏం ఏరియా అంటారు దీన్ని? ఏంటది? వస్త్రాలత అంటారు. అంటే ఇది షాపింగ్ కాంప్లెక్స్. వస్త్రాలత విజయవాడలో షాపింగ్ కాంప్లెక్స్ అంట. ఇక్కడ పునుగులు బాగుంటాయంటే తినడానికి వచ్చాం మేము. వచ్చామన్నమాట. ప్రస్తుతానికి ఈ రూమ్ చాలా చిందరవందరగా ఉంది. ఇప్పుడు వచ్చి ఎక్కడ బట్టలు అక్కడ పడేసి చాలా కంప్లీట్గా ఉంది. మళ్ళీ చెప్తాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక డిన్నర్ చేద్దామని చెప్పేసి మా సిఆర్ వాళ్ళ అమ్మమ్మ గారు ఇన్వైట్ చేస్తే వెళ్ళామన్నమాట. ప్రకాశం బ్యారేజ్ పైన నడుస్తూ వెళ్ళాము. అక్కడ కూడా ఎక్స్పీరియన్స్ అలా బాగుండే, చాలా బాగా అనిపించింది నాకు. సో మేము రూమ్కి వచ్చాము అన్నమాట. ఇందాకే బయటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చాం. మనం టీఎఫ్ఐ బానిసలం కాబట్టి ఎప్పుడు లాగేస్తుంటుంది మనసు, సినిమా చూడాలి అని. ఇల్లీగలే అయినా సరే మేము ఇప్పుడు పైరసీ వర్షన్ చూడబోతున్నాం అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో మేము మా ఈసీ బ్రాంచ్ తెలియవాడేసి మేము ఆ సినిమాని ఎలా చూడబోతున్నామో చూపిస్తాం. ఎపిసోడ్ సెటప్ బాక్స్కి కనెక్షన్ ఇస్తే మేము సెటప్ బాక్స్ కొన్న HDMI వైర్ బీకేసి మా ల్యాప్టాప్కి పెట్టుకున్నాం. మరి మాకు సంబంధించిన రిక్వైర్మెంట్స్ వాడు ఇవ్వలేదు, సో మనమే క్రియేట్ చేసుకున్నాం. అరే బాగా ప్లే చేయరా, ఎక్కువ చూపించద్దు, కాపీరైట్ అది. చేసి రెడీ అయిపోయి మేము హైదరాబాద్కి రిటర్న్ అవ్వడానికి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కాలి. 6:25కి ట్రైన్ ఉంది. సో యా
రైల్వే స్టేషన్కి ఆటో వచ్చే గ్యాప్లో ఇక్కడ ఎవరో చలిమంట వేస్తే చలిగా అర్చుకుంటూ కూర్చున్నాం మేము. అది చలిమంటో కాదో మాకు ఐడియా లేదు, కానీ చలి అయితే ఆపింది. సో మేము ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి మధ్యాహ్నం 12:30 వరకు హైదరాబాద్కి వచ్చేసాం. అండ్ నా ఫస్ట్ హ్యాకథాన్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాస్ వెరీ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా వెళ్ళండి. ప్లస్ పైగా నేను స్టేట్ దాటి వెళ్ళాను. ఫ్రెండ్స్తోని మంచి మెమరీస్ క్రియేట్ అయ్యాయి. కొంచెం రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అయ్యాయి, ఎందుకంటే నన్ను లీడర్ అనమాట. నేను మా టీం లీడర్ని. యా, అది గైస్ మా హ్యాకథాన్ ట్రిప్. దీన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. సో ఎనీవే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి నుంచి మహాభారత్ వీడియోస్ ఫ్రీక్వెంట్గా పెడతాం.